గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం థర్డ్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్లోని 8th లెసన్ మతి మరుపులు ఈగ, దీని గురించి మనం పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా లైన్ టు లైన్ చదివి మీకు నోట్స్ ప్రిపేర్ చేసి వివరించడం జరుగుతుంది. సో దయచేసి మీరు ఈ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అయినట్లయితే మీరు టెట్ మరియు డిఎస్సిలో మంచి మార్క్స్ సాధించడం జరుగుతుంది. ఇందుకు ఈరోజు మనం నేర్చుకునేది థర్డ్ క్లాస్ 8th లెసన్ మతి మరుపులు ఈగ. చూడండి, మతి మరుపు ఈగ, దీని ప్రక్రియ ఏంది? కథ ప్రక్రియ. ఎందుకంటే ఇది ఎట్లా ఉంది అంటే కథ రూపంలో ఉంది. చూడండి, అది ఒక కథ రూపంలో ఉంది. అనగనగా ఒక ఈగ, ఒకరోజు ఈగ ఇల్లు అలుకుతూ తన పేరు మర్చిపోయింది అనేది ఒక కథ రూపంలో ఉంది. కాబట్టి దీని ప్రక్రియ ఏంది? కథ ప్రక్రియ. సో మనం ఇక్కడ చూడండి, మన నోట్స్ ప్రిపేర్ చేసిన ఏ విధంగా లెసన్ నెంబర్ ఏంది? 8th లెసన్ మతి మరుపు ఈగ, ప్రక్రియ కథ ప్రక్రియ. ఇతివృత్తం ఏంటిది అంటే ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి ఇతివృత్తం ఏంది? హాస్యం. మనం లెసన్లోకి వెళ్ళినట్టయితే చాలా సింపుల్ లెసన్. స్టూడెంట్స్, ఈగ ఇల్లు అలుకుతూ తన నేమ్ అంటే తన పేరు మర్చిపోయింది. మర్చిపోయి ఏం చేసింది? పెరట్లోకి వెళ్ళింది. పెరట్లో ఎవరున్నారు? లేగదూడ ఉంది. లేగదూడకు అడిగింది నా పేరు ఏంటి అని. ఇప్పుడు లేగదూడ ఏంది? నాకు తెలియదు, ఆవు దగ్గరికి వెళ్ళు అని చెప్పింది. ఆవు కూడా నీ పేరు నాకు తెలియదు, మల్లన్న దగ్గరికి వెళ్ళమంది. మల్లన్న అలాగే నా దగ్గర చెట్టు దగ్గరికి, అలా చెట్టు తర్వాత గుర్రం నుంచి గుర్రపు పిల్ల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు గుర్రపు పిల్ల ఏం చేసింది? నీ పేరు ఈగ కదా అని చెప్పింది. ఇక్కడ ఈగ ఎన్ని చోట్లకి వెళ్ళింది? ఎంతమంది దగ్గరికి వెళ్ళింది? 6. మనం ఇక్కడ మెన్షన్ చేసింది. మన డిఎస్సి పాయింట్ ఆఫ్లో బుక్లో ఉన్న ప్రతి పాయింట్ మనకు అవసరమే. ఇది అవసరం కాదు, ఇది అవసరం అని మనకేం లేదు. ప్రతి లైన్ టు లైన్లో ఉన్న ప్రతి విషయం మనకు స్పష్టంగా అర్థం చేసుకోవాలి, మనం గుర్తుంచుకోవాలి. అందుకోసం 6 ఈగ ఎంతమందికి? 6 కలిగింది. అందులో చివరిది అయిన గుర్రపు పిల్ల చెప్పింది. ఆ తర్వాత ఈగ ఇల్లు అలుకుతున్న సగం పనిని మళ్ళీ పోయి చేయడానికి వెళ్ళింది. అయితే ఈ లెసన్లోని సూక్తి చివరికి మన బుక్ లాస్ట్కి సూక్తి ఇచ్చారు కదా, ఆ సూక్తి ఏముందంటే విద్యార్థులు ఏకాగ్రతతో శ్రద్ధతో రీడింగ్ మరియు చదవడం అర్థం చేసుకోవాలి అనేది ఇది సూక్తి. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏమి ఇస్తారంటే విద్యార్థులు ఏకాగ్రతతో శ్రద్ధతో చదవడం అర్థం చేసుకోవాలి, ఇది దేనికి సంబంధించింది అని ఇవ్వచ్చు. అది ప్రక్రియనా, ఇతివృత్తమా, లేక సూక్తియా, ఇట్లా జాతీయమా, సామెతనా అని మనకి ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మనకు టెక్స్ట్ బుక్లో ప్రతి విషయాన్ని మనం చదవాలి, అవగాహన చేసుకోవాలి, అదేవిధంగా గుర్తుంచుకోవాలి. సో మీరు ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీకి ఫాలో అయినట్లయితే మీకు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి సబ్జెక్ట్ని నేను స్వతహాగా కష్టపడి చదివి నోట్స్ ప్రిపేర్ చేసి మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దయచేసి మీరు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఫ్రెండ్స్కి కూడా మీరు ఈ అవకాశాన్ని షేర్ చేసినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ టెట్ మరియు డిఎస్సిలో మంచి స్కోర్ సాధించి విజయం సాధిస్తారని నా యొక్క నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్.